హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి మేము సంగారెడ్డి నుంచి ఒక 11 కిలోమీటర్స్ ఉన్న కాకతీయులు కట్టించిన దుర్గా భవానీ మాత టెంపుల్ని విజిట్ చేయడానికి వస్తున్నామండి. సంగారెడ్డి నుంచి ఎగ్జాక్ట్లీ 11 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా మహిమగల అమ్మవారు, చాలా బాగుంటుంది కూడా. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసాము. ఇది వచ్చేసి టెంపుల్కి ఎంట్రన్స్. టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం వచ్చేసి టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి ఎంట్రన్స్కి ఎంటర్ అయిపోతున్నాము. లోపల వ్యూ వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం టెంపుల్కి ఎంట్రన్స్ అయిపోయాము. ఇది వచ్చేసి లోపల వ్యూ. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మన కాటం రాయుడు మూవీ తీసిన స్పెషల్ ఎఫెక్ట్ ఫైట్ ఉంది కదా, లాస్ట్ ఫైట్, అది వచ్చేసి ఇక్కడ షూట్ జరిగింది. అమ్మవారు ఎంత బాగుంటుందంటే చూసిన కొద్దీ మన కళ్ళని అసలు మనం నమ్మలేము, అంత హ్యాపీ అనిపిస్తుంది టెంపుల్లో. చూడండి ఫ్రెండ్స్, ఇంత దూరంలో నుంచి కూడా అమ్మవారు ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా ఇప్పుడే టెంపుల్ని మంచిగా కడుతున్నారు, ఇంకా డెవలప్ అవుతుంది ఇప్పుడే. ఎంట్రన్స్లో ధ్వజస్తంభం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మొత్తం పైనకి పూర్తిగా కనిపించదు ఫ్రెండ్స్. చూడండి అమ్మవారిని ఎంత బాగా కనిపిస్తుందో. 4 years తర్వాత మళ్ళీ మేము ఈ టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. మేము అమ్మవారి దర్శనానికి కోసం లోపలికి వెళ్తున్నాం. రష్ చాలా తక్కువ ఉంది. మంగళవారం మరియు శుక్రవారం అయితే రష్ చాలా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఫైనల్గా సక్సెస్ఫుల్గా మనకు అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయ్యిందండి. యాక్చువల్గా లోపల కూడా నేను వీడియో తీసి చూద్దాం అనుకున్నాను, కాకపోతే లోపల మొబైల్ నాట్ అలౌడ్ కాబట్టి నేను తీయలేకపోయినాను. అందరూ మంచిగా దర్శనం చేసుకున్నారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు వచ్చేసి మళ్ళీ ఒకటి చాకరమెట్లలోని హనుమాన్ టెంపుల్ అండి, అది కూడా చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.